హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి. నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పచ్చిమిర్చి, పెరుగు, బగారా సామాను అంటే ఇలాచీలు, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకు, సాజీరా, తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చికెన్ మొత్తం కలిపిందంతా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే నూనెలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే నూనె ఇప్పుడు చికెన్లో మొత్తము కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ అయితే అందులో వేసేయాలి. ఇప్పుడు ఆనియన్ కూడా అందులో వేసేసుకొని కలుపుకోవాలి. స్పూన్తో కలపండి ఫ్రెండ్స్, చేయి పెట్టకండి. ఎందుకంటే వేడి ఆయిల్ పోసాం కదా అందుకు. అలా మొత్తం ఒకసారి కలిపిన తర్వాత ఒక 15 minutes అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, దమ్కా చికెన్ అయితే రెడీ అయిపోయింది. వాటర్ కూడా పోయకూడదు, అందులో చికెన్లో నుంచి వాటర్ వస్తాయి. నేనైతే ఒక్క చుక్క వాటర్ కూడా పోసుకోలేదు. అంతే ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఎమ్మి దమ్కా చికెన్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పీసు ఉడికిందో లేదో చూసుకోవడానికి గంటతో నొక్కి చూడాలి. చికెన్ పీస్ అయితే చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.